నా పాదాభివందనాలు. ఈరోజు ప్రెస్ ఏమనగా 24వ తారీఖు బుధవారము 8:30కి గుండుబాయి దగ్గర నుండి రంగమహల్ వీధిలో జిలానీ సర్కిల్ దగ్గర, అక్కడ నుండి పెట్రోల్ బంకు టమాటా మార్కెట్ నుండి మన సరస్వతి కేఫ్ అట్లే పద్మశ్రీ దగ్గర వరకు వచ్చి అట్లే ఆర్డీఓ ఆఫీస్కి నామినేషన్ కార్యక్రమం ముగించాలని చెప్పని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలిసినాం. భగవంతుడి దయో మీ అందరిలో కాంగ్రెస్ అనే ఒక ప్రాణంతో బతుకునింది. భగవంతుడి దయ లక్షలాది మంది కాంగ్రెస్ అంతే పడి చచ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు షర్మిలమ్మ సభని ఏ విధంగా అయితే గత 20 సంవత్సరాల్లో ఏ టీడీపీ కానీ ఏ వైఎస్ఆర్సీపీ కానీ ఎవ్వరూ పెట్టలేనటువంటి గొప్ప సభని 20 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పెట్టడం జరిగింది. ఇది మా జీవితంలో మర్చిపోలేము. పలమనేరు నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి పలమనేరులో కానీ, పంజానీలో కానీ, బైరెడ్లపల్లిలో కానీ, వీకోటలో కానీ యావత్ ప్రపంచానికి ఈ సాంగులన్నీ తెలుసు. సామాజికంగా ఈ సాంగులన్నీ నువ్వు చేసినావా అని అందరూ అడుగుతూ ఉంటే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. పిలిచి మరి నన్ను చూసి ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఉంటే ఒక హీరో కంటే గొప్పగా, అది ఎవరు, మాజీ రిటైర్డ్ ఆఫీసర్లు, టీచర్లు, పెద్ద పెద్ద మహానుభావులు, మేధావులందరూ కూడా ఈ సాంగ్స్ అన్ని చూసి రిసీవ్ చేసుకుంటా ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. అన్నా ఈ సాంగులన్నీ నువ్వు చేసినావని తెలిస్తే నేను ఫలానా పార్టీ తప్పకుండా నా గుండె మాత్రం ఒప్పుకోదు, నీకే ఓటేస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు. అన్నా అందరూ సలహాలు ఇస్తూ ఉన్నారు. నిజంగానే ఈ అన్ని పాటలు, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకో అడ్డుగోడ తమ్ముడా, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అన్నదమ్ములందరూ ఏడ్చినారు. నాన్న సాంగు, ఏమిచ్చావని నిందించకురా నాన్నను, అద్భుతమైన సాంగు. ఏడాబోయినావో మనిషి సాంగు. అదేవిధంగా మాయేరా అంత మాయేరా. తప్పకుండా ఈ అన్ని సాంగులు మీరు చేసినారని మాకు తెలీదు, నువ్వు క్యాండిడేటా అని చెప్పి ఈరోజు అందరూ అడిగి అన్ని ఊర్లలో 75% ఆఫ్ పీపుల్ ఈరోజు షాక్కు గురవుతూ ఉన్నారు. తప్పకుండా ఇది ఏదో రుణము ఉండాది. పలమనేరు ఉండే కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలందరికీ, నాకు, మనందరికీ ఏదో రుణానుబంధం ఉంది, రుణం ఉండాలి. ఆ రుణం తీర్చుకునే రోజులు ఆరంభమైనాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో రాజకీయం అనే చెట్టుకి పుండాకులు వచ్చినాయి. ఆ పుండాకులన్నీ రాలిపోయి వైఎస్ఆర్సీపీ పుండాకులు, మన టీడీపీ పుండాకులన్నీ రాలిపోయి తప్పకుండా కాంగ్రెస్ అనే చిగురిస్తుందని చెప్పి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ఒక వృక్షమన్నిక ఎంత ఘటమైన ఆకులున్నా ఆకులు రాలల్లా, కొత్త చిగురిచ్చల్లా. ఈరోజు అందరిలో ఆ స్పందన మొదలైపోయింది. పలమనేరు పట్టణ ప్రజలందరికీ ఈ ఆజన్మాంతం నేను రుణం తీర్చుకున్నా తక్కువే, ₹1 లంచం ముట్టకుండా పనిచేసుకుంటాను. తప్పకుండా నీతి నిజాయితీతో పనిచేసుకుంటాను. ఏదైతే పలమనేరు పెద్ద చెరువు అభివృద్ధిని చెప్పినానో, 12 ఏదైతే నేను వచ్చేసిందన పలమనేరు డెవలప్మెంట్ గురించి నేను ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసినానో, ఆ మేనిఫెస్టోని నేను తప్పకుండా నిర్వర్తించుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉంటాను. 2500 కోట్ల అభివృద్ధి జరగాలంటే మీరందరూ నామినేషన్కి రావాల. ఈ 2500 కోట్లు మళ్ళీ ప్రతి మనిషి గుమ్మానికి అభివృద్ధి రూపంలో పోవాల, ప్రతి గ్రామానికి అభివృద్ధి రూపంలో పోవాల, ప్రతి అవ్వకి తాతకి అందరికీ అభివృద్ధి రూపంలో పోవాల, ప్రతి ఉండే ప్రెస్ మహానుభావులందరికీ కనీస వేతనం అనేది లేదు, గౌరవ వేతనం అనేది లేదు. తప్పకుండా దీన్ని నెక్స్ట్ మేనిఫెస్టోలో ఇస్తానని చెప్పినాను. ప్రతి ఒక్కరికి సగౌరవమైన వేతనతో పాటు, ప్రెస్ మిత్రు సహోదరులతో పాటు, ఇక్కడుండే బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ 2400 కోట్ల పలమనేరుకి ఏదైతే గత 5 సంవత్సరాల్లో వచ్చిందో
ఆ 2500 కోట్లలో ఒక్క రూపాయి తాకుండా అందరూ అభివృద్ధికి ఈరోజు ఇక్కడ నేనునంటే ఈ 2,55,000 మంది కలిపితే ఈ నల్లగుట్లపల్లి శివశంకర్ ఈ 2,55,000 మందికి ప్రతీక ఈ బిడ్డ, ఈ రైతు బిడ్డ, మీ అందరూ బిడ్డ. ఈరోజు అందరూ నా మాటలను చూసి ఇన్స్పైర్ అవుతూ ఉన్నారంట. ఇది నిజాయితీతో కూడుకున్న మాటలు, ఇవి మాటలు కాదు, శిలాశాసనాలు. ఎవరిని చెప్పినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత వస్తుందా, ఇంత ఉందా అంటే ఈరోజు ఉంది అనేసి ప్రూవ్ చేసినాం. మాకందరికీ తెలియదు ఇంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో పొలంనేరు ఉంటుందని మాకు తెలియదు. ఈరోజు కోలారులో ఏ విధంగా డాక్టర్ కొత్తూరు ఎమ్మెల్యే మంజునాథ్ గారు మా మామ అని చెప్పుకునే దానికంటే కూడా ఆయన్ని ఒక గురువు అని చెప్పుకోవచ్చు. అందరినీ అభిమానించినట్లుగా ఒక అభిమాని నేను చెప్పుకోవచ్చు. ఆయన ఇల్లు మా ఇల్లు ఎదురు బదురు ఉన్నప్పటికీ, ఆయన నార్త్ ఈస్ట్ కార్నరు, మాది సౌత్ వెస్ట్ కార్నరు, ఎదురు బదురు ఉన్నప్పటికి కానీ ఆయన ఎప్పుడు గురువులాగానే చూసినాం. ఆ మహానుభావుడు ఆశీర్వాదంతో ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ చిక్కింది. కొత్తూరు మంజన్న ఆశీర్వాదం ఇస్తే ఫస్ట్ నా జీవితంలో అన్న ఇట్లా ఎమ్మెల్యేగా నిలబడాలనుకుంటా ఉన్నానంటే ఫస్ట్ చెప్పింది మన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ అన్నగారికి. ఆ అన్నగారి ఆశీర్వాదంతో ఈరోజు ఇంత దూరం వరకు వచ్చిన మా షర్మిలక్క ఆ తల్లి ఆశీర్వాదం ఇచ్చిన దానికి ఈరోజు వీళ్ళిద్దరిని ఇంకా ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఇదే పొలంలో 5 గంటల సేపు ఆ తల్లి షర్మిలమ్మ నిద్రపోయి సభని సక్సెస్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తానని చెప్పింది. కాబట్టి తప్పకుండా ఈరోజు నామినేషన్ కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైంది. ఇప్పటికే నామినేషన్ వేస్తూ ఉన్నామని అన్ని గ్రామాలకి తెలిపించేసినాం. అందరూ మండల అధ్యక్షులంతా పనిచేసుకుంటూ ఉన్నాము, కష్టపడుతూ ఉన్నాము. నేను మొన్న కడప వరకు పోయించిన తర్వాత పలమనేరులో ఎంత గొప్ప లీడర్షిప్ ఉండదు అనేది నాకు మొన్న తెలిసి వచ్చింది. కాబట్టి ఇక్కడున్న ప్రతి నాయకులు తెల్లవారు నుండి సాయంకాలం వరకు కష్టపడి వచ్చిన వాళ్ళు ఇక్కడంతా. తప్పకుండా ప్రజలందరూ దయచేసి నాయకులందరూ అందరిలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంత బలమైన కేడరు ఎక్కడా లేదు. ఏదో ఆ నాయకుడు వచ్చి ఈ పార్టీలో చేరినాడు, ఈ నాయకుడు వచ్చి ఆ పార్టీలో చేరినాడు అంటే అయ్యో ఒక 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఆఫరిస్తే చేరతారు. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది డబ్బులు ఇచ్చి ఏ మనిషిని కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అగత్యం లేదు. తప్పకుండా ప్రజలందరిలో చైతన్యం వస్తే నాయకులందరూ ఉరకతా కాంగ్రెస్ పార్టీకి వస్తారని నాకు తెలుసు. నాయకులు అనే వాళ్ళు ఎవరు? కొన్ని లక్షల మందిని కాపాడుకునేవాడు నాయకుడు. ఏదో ఇంకో పార్టీకి మారితే గౌరవం పెరుగుతుంది. ఆడ ఒక 40 లక్షలు 50 లక్షల కోటి రూపాయలు డిమాండ్ చేసుకోవచ్చు. లేకపోతే గెలిచిన తర్వాత పదవన్నా వస్తుంది. ఆ పార్టీలోనే ఏముంటుంది? ఏమీ ఉండదు. మళ్ళీ ఈ పార్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మెల్లిగా ఇంకో పార్టీకి ఇదైపోయేది. ఇట్లా ఈ బడా నాయకులందరూ ఈరోజు ప్రజలందరూ ఒకటైపోయినారు. ఎవరిని చెప్పినా గెలిచేది కాంగ్రెసే కదా. ఈ కాంగ్రెస్ అంతా గెలిచిన తర్వాత అందరూ బడా నాయకులు మళ్ళీ కాంగ్రెస్కి వస్తారు. తప్పకుండా వాళ్ళకి మళ్ళీ రెడ్ కార్పొరేట్ ఉండదు. ఇదే అందరూ బడా నాయకులు ఎవరెవరైతే ఈ పార్టీ ఆ పార్టీ నన్ను పిలిచిన కొంతమంది నాయకులు, అయ్యో నువ్వు ఈరోజు వస్తే ఓకే, లేకపోతే రేపు వైఎస్ఆర్సీపీ జాయిన్ అయిపోతారు. నేను పోలా. ఈరోజు నువ్వు వస్తే నీ దగ్గర అన్న మాట్లాడతాడు, నువ్వు రాకపోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాడబ్బా. అరే ఒక 2 నిమిషాలు లేట్ అయిపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయే నాయకుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయి బా. అలాంటి నాయకులు మనకొద్దు. 24 గంటలు కాంగ్రెస్ అని చెప్పి ఉండి జీవితాంతకాలము కాంగ్రెస్ కండువాలను నమ్ముకొని ఉండే వ్యక్తి ఒక్కరు చాలు. కాబట్టి తప్పకుండా ఏ నాయకులు ఆ నాయకులు ఇక్కడికి, ఈ నాయకులు ఇక్కడికి, ఎంతమంది అన్నా జంపింగ్లు చేయని కాళ్ళు ఇరగొట్టుకొని ఆ పక్క ఈ పక్క దూకలాన్ని ఏమి చేసినా ఈ 2400 కోట్లు మన ప్రజలకి ఈడుండే మనిషి. నేను ఒక వాచ్మ్యాన్ లాగా ఉన్నాను. తప్పకుండా లాఠీ విజిల్ ఎత్తుకొని ఉంటాను. ఈ లీడర్లు ఆ లీడర్లు అని చెప్పి మీరు ఎవరు అనుకోవాల్సిన అవసరంలా. అయ్యో ఈయన లీడరా, ఆయన లీడరా, ఈయన లీడరా, ఎవరు లీడర్ లేరు. మేమంతా సేవకులు. డైరెక్ట్ షర్మిలమ్మే మన పలమనేరుకి ఎమ్మెల్యే అని చెప్పి మీరు అనుకోండి. ఒక రాష్ట్ర సీఎం ఆ ఎమ్మెల్యే ఈ పలమనేరుకి ఎమ్మెల్యే అని చెప్పి మీరు అందరూ అనుకోండి. మేము ఒక వాచ్మ్యాన్ లాగా పనిచేస్తూ ఉన్నాము. ఏ పార్టీ ఫండ్ రావాలన్నా, ఏది మన పలమనేరుకి అభివృద్ధి జరగాలన్నా డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు, షర్మిలమ్మ గారు పలమనేరు, ఢిల్లీని, మన విజయవాడని మన పలమనేరుకి ముడి పెడతాను. అదేవిధంగా డీకే శివకుమార్ గారు కూడా మన పలమనేరు నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు. డీకే శివకుమార్ గారితో మళ్ళీ మన షర్మిలమ్మ గారితో ఇద్దరితో అద్భుతమైన ఒక సభ
మన పలమనేరులో జరగబోతూ ఉండాది. తప్పకుండా ఇలాంటి గొప్ప గొప్ప ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే పెద్దోళ్ళందరూ మా పలమనేరుకు రావల్లా. తప్పకుండా మా పలమనేరు అభివృద్ధి జరగల్లా. ఎంత అభివృద్ధి అంటే ఈ ప్రపంచంలో ఎవరికి జరగలేనటువంటి అభివృద్ధి. బెంగళూరు ఎంత గొప్పగా ఒక మహానగరం అయిందో అంతకంటే మించి జరగల. ఇవన్నీ జరగాలంటే మీరందరూ నామినేషన్కి రావాలా. ఈ 20 రోజులు ఊర్లో అందరూ ఒకరికొకరు చెప్పుకోండా. ఈసారి కాంగ్రెస్ పార్టీనే చాలా బలంగా ఉండేది, కాంగ్రెస్ పార్టీనే ఈసారి వచ్చేది. ఆల్రెడీ వ్యతిరేకత అయిపోయి అందరూ ఊరు వాడ కడుపు కాలిపి అయ్యో ఈ 10 సంవత్సరాలు తప్పు చేస్తూ దేవుడా విధి లేక మేము ఈ పార్టీలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకుడు కరెక్ట్ అయినాడు వచ్చి నింటే మేము ఎందుకబ్బా ఓట్లు వేస్తామని చెప్పి ఏడుచుకొని పట్టుకొని వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తామంటూ ఉన్నారు. ఇది భగవంతుడు సాక్షిగా, దైవ సాక్షిగా నేను డైరెక్ట్గా ఊర్లోకి పోతా ఉంటే తెలుస్తా ఉండే విషయం. అన్నా ఒక ఊర్లో 100 ఇండ్లు ఉంటే 90 ఇండ్లు కాంగ్రెస్ అన్నా, 95 ఇండ్లు కాంగ్రెస్ అన్నా. ఇంకా బడా నాయకులు ఇక్కడ అక్కడ జంపులు చేసి ఏం జంపులు చేసి ప్రయోజనం ఏమన్నా? భగవంతుడు సాక్షిగా నాకు 10 కాల్స్ వచ్చినాయి. అయ్యో మా నాయకుడు రేపు రాకపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాడబ్బా, వస్తావా లేదా? అవునా? మీ నాయకుడు నేను ఈరోజు రాకపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాడా? ఇట్లా నాయకుడు ఎవరు కదా? ఐడియాలజీ లేని నాయకుడు మాకు అవసరం లేదబ్బా. వాళ్ళ పార్టీ నేను ఎవడో వచ్చి కండువాలు వేస్తే వచ్చే నాయకుడు ఎవడికి కావాలబ్బా? ఈ పార్టీ నాదబ్బా, కాంగ్రెస్ పార్టీని వచ్చే నాయకుడు కదా కావాల్సింది. ఫైరోజన్న మన ఒక మాటనా, ఈ పార్టీ ఎవరిది అనుకున్నావుయా? ఈ పార్టీ వచ్చేసి అందరిది. అవునన్నా, ఈ పార్టీ మనందరిది. తప్పకుండా నేను కండువాలు వేస్తే వచ్చే నాయకులు ఎవరికి కావాలన్నా? ఈ పార్టీ నాదని చెప్పి వచ్చి కూర్చునే నాయకులు రావాలా. ఈ పార్టీ మీ అందరిది. తప్పకుండా మీరందరూ ఈ పార్టీలో 2,55,000 మంది ప్రజలందరూ ఒకటై మీ అందరికి ఒక వాచ్మ్యాన్ లాగా, ఒక బిడ్డలాగా అమ్మా మీ అందరి కడుపుల్లో పుట్టిండకపోయిండొచ్చు అన్నా. మీ అందరికీ నేను బిడ్డ, అయ్యో నాకు సొంత కొడుకుని మీరు అనుకోకపోయిండొచ్చు. తల్లి మీ అందరి కడుపులో పుట్టకపోయినా నేను మీ బిడ్డనే. మీ కడుపులో పుడితేనే నేను బిడ్డ అనేది ఏం లేదు. అందరు మహిళలు ఆలోచన చేయండి. నేను బిడ్డలాగా నేను పనిచేసుకుంటాను, ఒక తమ్ముడులాగా పనిచేసుకుంటాను, ఒక అన్న చెల్లెలకి ఒక అన్నదమ్ముడైతాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసుకొని చూపిస్తాను. 2,500 కోట్లు వీళ్ళు ఏం చేసినారో తెలీదు. ఈ 2,500 కోట్లు తప్పకుండా పలమనేరు ప్రతి ఇంటి అభివృద్ధికి నేను పాటుపడతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగొట్లపల్లి శివశంకర్ మరొక్కసారి మీ అందరికీ పాదాభివందనం. ప్రజలందరిలో చైతన్యం వచ్చి అత్యధిక మెజార్టీ గెలుస్తా ఉన్నాం. కానీ మినిమం ఒక 50,000 మెజార్టీ లేకపోతే వీళ్ళకి తప్పకుండా వచ్చేసి ఒక పాఠం చెప్పాలా, ఒక గుణపాఠం చెప్పాలి వీళ్ళందరికీ. అందరూ కాసుకొని ఉండండి రెడీగా. నాయకులు ఇక్కడ ఎవరో నాయకులు రాలేదే అట్లా అనుకోవద్దండి. సమయం వస్తే అట్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం బ్యాలెన్స్ బాక్స్ గుద్దేళ్ళ మనమందరూ. తప్పకుండా ఈసారి ఈ ప్రపంచానికి కాంగ్రెస్ పార్టీ ఒక దమ్మేమి అనేది అందరికీ చూపిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. బుధవారం రోజు 8:30 గంటలకి ఆరంభమవుతుంది. 12 గంటల వరకు జిలానీ సర్కిల్ మీద అట్లే పెట్రోల్ బంక్ దగ్గర నుండి సరస్వతి హోటల్ దగ్గర దూరి మన ఆర్డీఓ ఆఫీస్ వరకు మన ర్యాలీ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ విచ్చేసి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రైతు బిడ్డ మీ నల్లగొట్లపల్లి శివశంకర్.